మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మ అవతారం. అందువల్ల హిందువులందరూ కూడా తాబేలును అతి పవిత్రంగా పూజిస్తారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. శ్రీకూర్మంలో అంటే శ్రీకాకుళం జిల్లాలో గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ క్షేత్రం ఉంది. అది చాలా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా వచ్చి అక్కడ కూర్మనాథుని పూజిస్తారు. అక్కడ కూర్మాల యొక్క సంతతిని అతి పవిత్రంగా పెంచేటటువంటి ఒక కూర్మనాథ క్షేత్రం ఉంది. దానిలో సుమారుగా 187 నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. వాటి పరిరక్షణ అంతా కూడా దేవాలయ శాఖ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమంగా హిందువులు భావిస్తారు. దురదృష్టం ఏంటంటే ఆ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు, అరుదుగా ఉండే నక్షత్ర తాబేళ్లు వరుసగా మరణిస్తున్నాయి. ఆ మరణిస్తుంటే గుట్టు చప్పుడు కాకుండా వాటిని ఖననం చేస్తున్నారు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకోకుండా దాచిపెడుతున్నారు. ఇది చాలా పెద్ద అపరాధంగా హిందువులు భావిస్తున్నారు. నిజానికి ఒక మాట చెప్పాలంటే 2 రోజుల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి గోశాలలో పోస్ట్ మార్టం లేకోకుండా వాటిని ఖననం చేసి దాచేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ అపచారాలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం నా శాయశక్తులు ప్రయత్నం చేస్తానని ఆయన ఒకవైపున చెబుతున్నారు. దక్షిణ భారతదేశమంతా తిరిగి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. ఆయన స్వరాష్ట్రం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకవైపున గోశాలలో గోవులు మరణిస్తున్నాయి, ఒకవైపున కూర్మనాథుని దేవాలయంలో తాబేళ్లు వరుసగా మరణిస్తున్నాయి. వాటిని దాచిపెట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది అపచారం కాదా? దీని మీద కనీసం నోరు కూడా మెదపటలేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు? ఇదేనా సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత? మొన్న చూశాం తిరుపతిలో ఎంత గందరగోళం జరిగింది. పశువులు అక్కడ మరణిస్తున్నాయి, ఖననం చేసేస్తున్నారు, చెప్పటం లేదు. అసలు మరణాలే జరగటం లేదని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఏదో 1-2 మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మంత్రులు, అదేవిధంగా చైర్మన్ గారు చెప్పారు. లెక్క చూస్తే ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించినట్టుగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి వ్యవహారంగా లేదు. ఇది చాలా అపచారంగా భావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాప్తికి ప్రయత్నం చేస్తాను అని భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని నిత్యం పొగట్టం మానేసి ఈ కూర్మాలు మరణాన్ని, గోవుల మరణాన్ని దృష్టిలో తీసుకొని వాటిని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాను. అలా చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నది అపచారం. దీన్ని భక్తులు క్షమించరు, చివరకు భగవంతుడు కూడా క్షమించడనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.